రైట్. పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం. ప్రజా ఎన్కౌంటర్లది. కాలం కత్తిపడితే సమరం కూడా సంకోచిస్తుంది. సామాన్యుడి ఆవేశం కట్టలు తెంచుకుంటే బడ బాగ్నినైనా ఆహుతి చేస్తుంది. ఎన్నో సంఘటనల వైపు నుండి, ఎన్నో అస్తిత్వాల వైపు నుండి, ఎన్నో వేదనల వైపు నుండి, ఎన్నో విధ్వంసాల వైపు నుండి, ఎన్నో అమరత్వాల వైపు నుండి, ఎన్నో త్యాగాల వైపు నుండి సాగిపోతున్న ఉద్యమ వీరుని ప్రభుత్వాలు ఆదిలోనే తుంచివేయాలనే కుట్ర తెరలేపుతున్నాయి. రేపటి రోజున అణచివేయబడ్డ జాతుల తిరగబడితే ఎగిసిపడే కిరటాలై మీ మూలాలను కమ్మేస్తాయి. అగ్రకులాల పరిపాలకులకు గోరీలు కడతాయి. రేపటి చరిత్ర పేజీల్లో రాజకీయాలకు గౌరవం లేకుండా పోతాయి. ఎన్నో ఏళ్ల నుండి రాజ్యాంగ ఫలాలు దూరంగా బ్రతుకులు ఓడిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు అగ్రవర్ణాల రాజకీయాలను చూస్తుంటే పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. అందుకే బహుజనులకు రాజ్యాధికారం కావాలన్న ఆశ ఇప్పుడిప్పుడే అగ్గిరాజేసుకుంటుందంటూ పెద్దపల్లి రాజన్న బీసీ ఉద్యమాన్ని, ఈ బహుజన రాజ్యాధికారం అనే ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే దాదాపుగా ఎవరు తెరపైకి వచ్చిన బహుజనవాదం అని తెరపైకి ఎవరు వస్తారో వాళ్ళని అణచివేసే కుట్ర జరుగుతూ ఉన్నది. గతం నుంచి చూస్తూ ఉన్నాం. తీన్మర్మలను కంచెలు మొదలు పెడితే ప్రతి ఒక్కరు నాయకుని కూడా అణచివేసే కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అగ్రకులాల బానిసలు అంటే అగ్రకులాల వాళ్ళ చేతుల్లో గ్రిప్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని అణచివేయాలని చూస్తే పుండు మీద కారం జల్లినట్టు అవుతుందని, అందుకే బహుజన రాజ్యాధికారం కావాలన్న ఆశ ఇప్పుడిప్పుడే అగ్గి రాజేసుకుంటుందంటూ పెద్దపల్లి రాజన్న చాలా మంచి ప్రజాక్షరం.